నెల్లూరు గోమతి నగర్లోని నారాయణ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణని నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి మర్యాదపూర్వకంగా కలిశారు. వై రవి ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు నారాయణ్ని గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం డిసెంబర్ 2వ తేదీన కొండబిట్రగుంటలో జరిగే నందమూరి కుటుంబ అభిమానుల కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి రావాలని కోరుతూ నారాయణకి వారు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వై రవి మీడియాతో మాట్లాడారు. నారాయణ సార్ మాటల మనిషి కాదని చేతల మనిషి అని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరుని అభివృద్ధి చేసింది నారాయణేనని గుర్తు చేశారు. 2024లో భారీ మెజారిటీతో నారాయణ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కెసి కృష్ణ, నారా శ్రీనివాసులు, సూదనగుంట ప్రసాదనాయుడు, కుంచాల శ్రీనివాసులు, పోతయ్య, పూజారి శ్రీనివాసులరెడ్డి, శ్రీహరినాయుడు, గోవర్ధన్, సతీష్, బాలయ్య బాబు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా బాలయ్య బాబు సైన్యం అంటే బాలయ్య బాబు సైన్యం అంటే అందరి పేర్లు చెప్తాను. మన సోదరుగుంట ప్రసాద్ నాయుడు, నారా శ్రీనివాసులు, మన కేసీ కృష్ణ గారు, మన శ్రీనివాసరెడ్డి గారు, పోతయ్య గారు, చాలామంది అభిమానులు ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళ ఎయిము, వాళ్ళ ధ్యేయం, వాళ్ళ అందరిది ఒకటే. ఎందుకంటే స్టేట్లో నెంబర్ 1 నారాయణ సార్ రావాలి. ఎందుకంటే మేము ఎక్కువ మాట్లాడలేం, ఎందుకంటే ఇంకా కౌంటర్లు ఇవ్వలేం. మంచి చేస్తేనే ఓటేయండి. మీ మనసుని అంతరాత్మ ఇక్కడ గుండె మీద చేయి పెట్టుకొని మనం ఓటేయాలి. మన అంతరాత్మ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోండి. ఆయన ఏం అభివృద్ధి చేశాడో, ఏమి చేయలేదో మీ మనసునే ప్రశ్నించుకోండి. వీధి వాడ అన్నీ తెలుసుకోవాలా. ఇది ముఖ్యంగా ప్రజలకి. మేమంటే తెలుగుదేశం పార్టీ, బాలయ్య బాబు సైన్యం వన్ సైడే మాట్లాడతాం, ఇంకొక వన్ సైడే మాట్లాడతారు. కానీ ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుందో తెలుసుకోవాలి అంటున్నా. నారాయణ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి. అందుకే నా కొడుకు కానీ, కూతురు కానీ ఉన్నతమైన స్థానంలో ఒక విద్యాసంస్థ అధినేత, ఏ మచ్చలేని వ్యక్తి, ఏ బూతులు మాట్లాడిన మంత్రి ఉన్నాడంటే మా నారాయణ మాత్రం. డిసెంబర్ 2వ తేదీ కొండబిట్రగుంటలో 1000 మందితో నందమూరి దంపతులు, అందరికీ ఆహ్వానితులే, కానీ ముఖ్యంగా నందమూరి దంపతుల అభిమానుల కోసం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసాం. కొండబిట్రకు ఎంటర్టైన్మెంట్ మన సింగంశెట్టి మురళీ గారు దంపతుల ఆధ్వర్యంలో జరుగుతుంది. శివుని పూజ, వెంకటేశ్వర స్వామి దర్శనం డిసెంబర్ 2వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దాని సందర్భంగా మేము ఆయన కార్తించవచ్చు. నా కూతురు కూడా స్టార్ స్టూడెంట్లే ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే ఆయన గొప్పతనం తెలుసుకోండి. నారాయణ సార్ గొప్పతనం తెలుసుకోండి. అందరికీ గమనించాలి. మా సారు సున్నితమైన మనస్తత్వం, గొడవలు పారు. మేము కూడా సార్ని చూసుకొని మేము చాలా నేర్చుకున్నాం. మేము